సుందర్ శివాజీ గారికి ఒక అలవాటు ఉందండి. తను చేసిన పనులు ప్రతి సంవత్సరం శ్వేత పత్రం కింద ఈ సంవత్సరం ఈ నియోజకవర్గానికి ఈ పనులు చేశామని పూర్తి సాక్ష్యాలతో ఇవ్వడం ఆయనకు ఒక అలవాటు. గత ప్రభుత్వంలోని మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారికి ఎన్నిసార్లు మీరు చేసిన పనులు ఏం చేశారో చెప్పండి, మా మీద మీరు ఆ రోజు చాలా అవాకులు చవాకులు పేరుతున్నారు గౌతు కుటుంబం ఏం చేసిందని, మేము చేసిన పనులు జీవోలతో సహా మీకు ముందుకు పెడతాం, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేని వ్యక్తి అప్పలరాజు గారు. ఈరోజు నేను ఇప్పటి వరకు చెప్పినవి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పనులు. ఇక పలాసలో ఈ 5 సంవత్సరాల్లో మీరు నాకు ఇచ్చిన అవకాశానికి మొదటి సంవత్సరంలో దాదాపు 518 కోట్లతో మేము చేపట్టిన పనులు, కొనసాగుతున్న పనులు మీ ముందు పెట్టాల్సిన బాధ్యత, శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక శాసనసభ్యురాలుగా నా మీద ఉంది. ప్రతి చేనుకి పని, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నానని చెప్పుకున్న అసమర్థ మాజీ మంత్రి చేయలేని పని, ఒక్క సంవత్సరం కూడా చుక్క వంశధార నీరు తీసుకురాలేకపోయాడు మంత్రి హోదాలో ఉండి ఈ నియోజకవర్గానికి. మాట్లాడితే మింగలేక మంగళవారం కబుర్లు చెప్పాడు. అచ్చెన్నాయుడు గారి ఎత్తిపోతల పథకం వల్ల ఇక్కడ నీరు ఆపేశాడు అని. అధికారంలో నువ్వే ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, నీ వల్ల చేత కాలేదు. అదే ఎత్తిపోతల పథకం అక్కడ ఉండగానే నేను ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యకుండానే మధ్యకాలంలో అదే మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో, కలెక్టర్ సహకారంతో, మీ కాలంలోని పనులు లేక నిర్వీర్యమైపోయిన వంశధార అధికారుల సహకారంతో వంశధార నీటిని తేలెండికి అందించగలిగాను. మొదటి పని అన్నదాతకు చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, సంతృప్తి కలిగించిన పని. ఇక మన పలాస మన బాధ్యత అనే కార్యక్రమం రూపకల్పన చేసి ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం కూడా చేయగలమనే ఒక నైతిక బాధ్యతని ప్రజల్లో రగిల్చి కూటమి కుటుంబ సభ్యుల శ్రమదానంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామ రహదారులకు ఇరువైపులా దాదాపు 370 కిలోమీటర్ల వరకు జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఒక విధంగా ఇది రాష్ట్రంలో మొట్టమొదటిగా పలాసలో జరిగిన కార్యక్రమం. ఇక కిడ్నీ హాస్పిటల్ నందు ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 5 డయాలసిస్ మిషన్స్, అలాగే జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరొక 5, మొత్తం 10 అదనపు డయాలసిస్ యూనిట్లని నా హయాంలో మంజూరు చేయగలగడం, అప్పటి వరకు డయాలసిస్ కి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ జరుగుతుందండి. అదొక్కటే కాదు, నేను ఒక హాస్పిటల్ కట్టానని 5 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే అదే హాస్పిటల్ బిల్డింగ్ ని ముందు నుంచి వెనక నుంచి 10 సార్లు వీడియోలు తీసి రిలీజ్ చేశాడు అప్పలరాజు గారు. కానీ కనీసం అందులో జాయిన్ అయిన వాళ్ళకి జీతాలు ఇచ్చారా లేదన్న సంగతి కూడా ఆయన పట్టించుకోలేదు. మొన్న మా కుటుంబ ప్రభుత్వం రాగానే మొదటి అసెంబ్లీలోనే ఆ సమస్యను ఎత్తితే జనవరి కల్లా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పేర్లతో సహా ఈరోజు వాళ్ళకి జీతాలు పడేలా చేయగలిగాం. ఇక ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎంఆర్ఎఫ్ నుండి ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరో 14 మందికి 25 లక్షల ఆర్థిక సాయం త్వరలోనే అందబడుతుంది. కోసంగిపురం టిట్కో గృహ సముదాయం పక్కనే మధ్యతరగతి ప్రజల కోసం 152 ఎకరాల్లో రాష్ట్రంలోనే అతి పెద్దదైన లేఅవుట్ ని సకల సౌకర్యాలతో హైవేకి దగ్గరగా అందించగలన ఒక మన పలాస ప్రత్యేకత. అది కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగింది. రామకృష్ణాపురం వద్ద 65 ఎకరాల్లో చిన్న మధ్య తరగతి పరిశ్రమ స్థాపన కొరకు ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేయడమే కాదు, దాన్ని ఆల్రెడీ ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందండి. ఇక మెండు ఫారెస్ట్ దగ్గర జాతీయ రహదారి పక్కన పెద్దలు పిల్లలు సేద తీరడం కోసం మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నగర వనాల కార్యక్రమం పార్కు శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. పురుషోత్తపురం వద్ద 10 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయ నిర్మాణం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మందస మండలం రాధాకృష్ణపురం వద్ద 30 ఎకరాల్లో జీడి పరిశోధనా కేంద్రానికి ఇప్పటికే కలెక్టర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఇక కాశీబుగ్గ రైల్వే గేటు ఆర్ఓబి మా నాన్నగారి హయాంలోనే మొదలైంది. గత 5 సంవత్సరాలు కాలయాపన చేసి మరి ఎంత శాతం పనులు చేశారో ప్రజలకే తెలియాలి. ఈ రోజు ఆర్ఓబికి 46 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ డంపింగ్ అవుతుందండి. వర్క్స్ త్వరలోనే మొదలుపెట్టి ఎన్నికల్లో ఏ హామీ అయితే ఇచ్చానో ఆర్ఓబి నేను పూర్తి చేస్తానే ఆ ఆర్ఓబికి మొదటి సంవత్సరంలోనే పునాది పడి
ఇంకొక 6-7 నెలల్లో కల్లా అది పూర్తి చేసి ప్రజలకు అందించగలుగుతున్నాం. ఇక జేజేఎం మిషన్, పేరుకి జేజేఎం మిషన్ అని చెప్పి గత ప్రభుత్వం ఊదరగొట్టింది కానీ ఒక్క రూపాయి కూడా దానికి నిధులు తేలేకపోయింది. నా హయాంలో 110 కోట్లని ఇటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోజు శాంక్షన్ చేయించి దానికి టెండర్లు కూడా పిలిచాం. త్వరలోనే ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి కుళాయి అందజేతపోతున్నాం. ఇది ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పని. ఇక ప్రభుత్వ స్కూళ్లలో స్వచ్ఛమైన త్రాగునీరు గురించి ఆర్ఓ యూనిట్లను ఏర్పాటు చేశాం. ఇక 500 మంది బీసీ మహిళలకు ఆల్రెడీ టైలరింగ్ లోని శిక్షణ మొదలయ్యాయి. వాళ్ళందరికీ ఉచితంగా అత్యాధునికమైన కుట్టు మిషన్లు ఇవ్వగలుగుతున్నాం. తూర్పు కోస్తా రైల్వే ఉన్నత అధికారులతో చర్చలు జరిపి పలాస రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయడం జరిగింది. వారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మన పలాస కూడా అమృత అనే పథకంలోని డెవలప్మెంట్ జరుగుతుంది పలాస రైల్వే స్టేషన్. ఇక పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం ప్రాజెక్టులను మంజూరు కొరకు సంబంధిత మంత్రి గారితో, మేనేజింగ్ డైరెక్టర్ చర్చలు జరుపుతున్నాం. అది కూడా త్వరలోనే సాకారం అవుతుందండి. నేను చెప్పిన ఈ 518 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే పలాసాకి సాధించడం అన్నది, ముఖ్యంగా ఆఫ్ షోర్కి కూడా మొదటి అసెంబ్లీలోనే 30 కోట్లు, మొన్న 90 కోట్లు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేపించి ఆఫ్ షోర్ పనులు కూడా మొదలు పెట్టి వచ్చే జూన్ కల్లా అక్కడ నీటిని నిల్వహించే విధంగా శరవేగంగా జిల్లా మంత్రి మరియు ఇరిగేషన్ మంత్రి గారి సహకారంతో ముందుకు తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మేము చెప్పటం లేదు, ఆల్రెడీ చేసి చూపిస్తున్నాం. అక్కడ మీకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.